హిందువులారా మీకు అస్తిత్వం ఉండాలంటే ఇవాళ బంగ్లాదేశ్ లో ఎలాగ చెప్పబడుతున్నారో రాబోయే కాలంలో కూడా భారతదేశంలో హిందువుల ఇళ్లలోకి దూరి చంపబోయే కాలం వస్తుంది. గమనించుకోండి, ఏ విధంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారో, ఈ విధంగా ఏ విధంగా మైనారిటీలు అయ్యారో, ఏ విధంగా ఆడపడుచులను అర్పిస్తున్నారో, ఆడపడుచులను మానభంగం చేస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో కూడా రాకుండా ఉండాలంటే హిందువులంతా రోడ్డు మీదకి రావాలి. సనాతన ధర్మం యొక్క బోర్డును ఏర్పాటు చేయమన్నారు. సోదరులారా, ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని చెప్తూ కడదాం పాటు చెప్తూ కడదాం. గోవిందా 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 ఏడుకొండలవాడ గోవిందా అనాథ రక్షక గోవిందా అనాథ రక్షక గోవిందా గోవిందా. తిరుమల తిరుపతి లడ్డు కోట్లాది మంది హిందువులకు ఎంతో పవిత్రమైనది. అటువంటి లడ్డులో జంతు అవశేషాలు మరియు చేప నూనె కలిసిందని ల్యాబ్ రిపోర్టు ద్వారా నిర్ధారణ అయింది. ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్ను మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది. అది వెల్లడించిన తర్వాత కోట్లాది మంది హిందువులు ప్రతిరోజు రోధిస్తున్నారు, ప్రతిరోజు ఏడుస్తున్నారు. అరే, మనం ఇంత కాలంగా ఎంతో పవిత్రంగా కలియుగ దైవమైనటువంటి మన కష్టాలను భగవంతుని చెప్పుకుంటాం, ఆ భగవంతున్నే కష్టాల పాలు చేస్తున్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరూ తిరుమల తిరుపతి క్షేత్ర పవిత్రతను ఎంతో దెబ్బతీశారు. ఎన్నో సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ విషయంపై పోరాడుతూనే ఉంది. కానీ అప్పుడు అధికార మదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే పవిత్ర మంత్రోచ్చరణ ఉంటుందో అక్కడ మాత్రమే హిందూ ధర్మం ప్రడవిల్లుతుంది. హిందూ ధర్మానికి మూలాధారం దేవాలయాలు. ఆ దేవాలయాలను రక్షించుకుంటేనే హిందూ ధర్మం మనం భావి భారత పౌరులకు మనం అందజేయగలిగిన వాడం అవుతాం. మన పూర్వీకులు 800 సంవత్సరాలు మొఘలులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు చంపిన, మనల్ని కత్తులతో కోసిన, మన యొక్క ఆడపడుచులను రేప్ చేసినా కూడా ఇవాళ మనం అందరం హిందువులుగా ఉన్నామంటే వాళ్ళ యొక్క ధర్మనిష్టనే. అదేవిధంగా ఈ దినము హిందువులంతా ధర్మనిష్టతోనే ఉంటే రాబోయే తరాలకు హిందూ ధర్మాన్ని అందించగలుగుతాం. కాబట్టి జై శ్రీరామ్ భక్త మండలి ఆధ్వర్యంలో ఈ విషయాన్ని ప్రజలకందరికీ తెలియజేయాలనే విషయంతో ఈ విధంగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 4 రోజుల క్రితం ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి గురువుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని ఆయన స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని 2019 నుంచి 2024 వరకు హిందూ సంఘాలన్నీ కూడా నెత్తినోరు మొత్తుకున్నా కూడా ఆ రోజు అధికార మదంతో, అధికార గర్వంతో అధికార పార్టీ నాయకులు హిందూ సంఘాలు చేసినటువంటి యొక్క వినతులను పెడచెవిన పెట్టి శ్రీవారి ప్రసాదంలో అక్రమ కల్తీ నెయ్యిని కలపడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించారు అంటే అది ఏ స్థాయిలో కల్తీ నెయ్యి జరిగింది అనేది అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి, గతంలో అధికార పక్ష పార్టీకి చెందినటువంటి నాయకులారా, శ్రీరాముని తల తీస్తే పిచ్చోడు తల నరికారని చెప్పారు. అంతర్వేదిలో
లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధమైతే తేనెటీగలు తేనె తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పైనుంచి కింద పడి సాక్షికుడే కాలిపోయిందని చెప్పారు. మీ యొక్క అధికార గర్వం కారణంగానే హిందూ దేవీ దేవతల యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఈరోజు మీరు 11 నెంబరు సంఖ్యకు దిగొచ్చారు. ఈ యొక్క తిరుమల తిరుపతి ప్రసాదంలో కలిపినటువంటి యొక్క కల్తీ నెయ్యి యొక్క వివాదం మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకుంటుందంటే రేపొద్దున మీరు సింగిల్ డిజిట్ కూడా రాలేరు అని ఈరోజు హిందువుల తరపున హిందువుల పక్షాన మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏ హిందువు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసే రకంగా ఉన్నారు అని ఈ సందర్భంగా హిందువులందరూ మేము పిలిపిస్తా ఉన్నాం. ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి చిన్నాయన వైవి సుబ్బారెడ్డి గారిని, వీళ్ళ అనుంగు శిష్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వీళ్ళందరి తొత్తైన ప్రభుత్వాధికారులు వంటి జేఈఓ ధర్మారెడ్డి గారిని వెంటనే అరెస్టు చేసి శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలను రక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గోవిందా గోవిందా. ఎవరైతే మేము ఈ యొక్క చర్యలో పాల్గొనలేదని చెప్తున్నారో ఎవరైనా సరే కాణిపాకం విఘ్నేశ్వరం దగ్గరకు వచ్చి ప్రమాణం చేసే దమ్ము ఉందా అని ఈ సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం.